మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా నల్గొండ పట్టణానికి వచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చూడొచ్చు ప్రజలంతా కూడా పెద్ద స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది, మంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. దాదాపు పుష్కర కాలం తర్వాత కూడా మళ్ళీ మంత్రి పదవి హోదాలో కూడా జిల్లాకు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా హెలికాప్టర్లో పూలు కూడా కురిపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద పెద్ద ఎత్తున వాతావరణ పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మొత్తం కూడా ఎక్కడికక్కడ దృశ్యాలను కూడా చూస్తున్నాం. మనం ఉదయం నుంచి కూడా ఇదే విధమైనటువంటి వాతావరణం కనపడుతుందని చెప్పవచ్చు. కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితిని కూడా చూడడం జరిగింది. పుష్కర కాలం తర్వాత ఇక్కడికి రావడం జరిగిందని చెప్పవచ్చు. మొత్తం మీద సార్ పుష్కర కాలం తర్వాత నల్గొండ గడ్డపై అడుగు పెట్టాడు మళ్ళీ మంత్రిగా. ఎలా ఉంది సార్? జన స్వాగతం పలుకుతున్నారు. ఇది వాళ్ళ నా మీద నమ్మకం. 5వసారి ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో 55,000 మెజార్టీతో గెలిపించి మళ్ళీ సేవ చేసే అవకాశం కల్పించారు. ఇది ఒక బాధ్యత అనుకుంటా నేను. ఎందుకంటే 5 సార్లు ఎంతో నమ్మకంతో ఈసారి ఇంకా వాళ్ళే అభ్యర్థులుగా ప్రచారం నిర్వహించి పెట్టిన తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని కూడా నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు పాత నల్గొండ జిల్లాని ఒక రోల్ మోడల్గా తెలంగాణలో ఎక్కడ అభివృద్ధి అంటే నల్గొండలో చూపించాలి. ఇవాళ టీఆర్ఎస్ 10 ఏళ్లలో ఏమాత్రం పట్టించుకోకనే ఈరోజు 11 సీట్లు ఓడిపోవడం జరిగింది. ఆ ఒక్క సీటు కూడా మేము కొద్దిగా కాన్సన్ట్రేషన్ టైం లేక గతంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి త్యాగం చేసి పుష్కర కాలం తర్వాత మళ్ళీ వాళ్ళ నల్గొండ గడ్డపై కూడా అడుగు పెట్టడం జరిగింది, మంత్రి పదవి హోదాలో రావడం జరిగింది. ఏం చెప్తారు సార్ తెలంగాణ ప్రజలు? నేను అప్పుడే చెప్పాను, సొంత ముఖ్యమంత్రిపై తిరుగుబాటు చేసి ఎప్పుడైతే కిరణ్ కుమార్ తెలంగాణ వద్దని చెప్పిండో నేను ఆ క్యాబినెట్లో ఉండదలుచుకోలేదు. ఒకటే చెప్పిన, ఎప్పుడైతే తెలంగాణ వస్తుందో అప్పుడే పదవులు తీసుకుంటాను. అప్పటి వరకు నాకు పదవులు వద్దనుకున్నా. మళ్ళీ ఇవాళ తెలంగాణ వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణలో అప్పుడు మంత్రి పదవి తీసుకున్నా తప్ప నేను అప్పుడు కూడా పదవుల కోసం ఎస్ఎల్బీసీ కానీ బ్రాహ్మణవేలంల ప్రాజెక్ట్ కానీ మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ గతంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడే చేసినటువంటి పనులు ఇవాళ జిల్లా ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో దృష్టి పెట్టుకున్నారు. ఆశలన్నీ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా ప్రజలకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టు. ఒకటే జిల్లా ప్రజలను పాటిస్తున్న ఈరోజు ఎస్ఎల్బీసీ సొరంగం కానీ 70% పూర్తయింది. ఒక 2,000 కోట్లు పెట్టాలి ఇప్పుడున్న రేట్లలో. ఉదయ సముద్రం ప్రాజెక్టు అదొక 100 కోట్లు పెడితే 600 కోట్లు ఖర్చు పెట్టిన 2014 లోపు. కానీ కేసీఆర్ గారు నాకు పేరు వస్తుందని చెప్పి ఆ ప్రాజెక్టు పూర్తయింది. దాన్ని 2 సంవత్సరాల్లో టనల్ పూర్తి చేయడం, మా బ్రాహ్మణవేల ప్రాజెక్టుని 6 నెలల్లోనే కెనాల్స్ పూర్తి చేయడం, యూనివర్సిటీని పూర్తిగా చేయడం. దాంతోపాటు నల్గొండ కాన్స్టిట్యున్సీ పాత నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అందరూ కూడా మా వాళ్ళే ఉన్నారు, ఇలా కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అండగా వండుకుంటూ రాష్ట్రంలో ఎక్కువ నిధులు తీసుకొచ్చి నల్గొండకు సంబంధించిన పిల్లాయిపల్లిగా ధర్మారెడ్డి కాలువలతో సహా అన్ని కాన్స్టిట్యూన్సీలో ఇల్లు కట్టించే కార్యక్రమం. ఇంగ్లీష్ మోడల్ స్కూల్స్ నేను చెప్పిన ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని కానీ వచ్చే సంవత్సరంలోపే ప్రారంభించాలని నా ప్లాన్ పెట్టుకున్నాను. వాళ్ళకు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తారా, ప్రభుత్వాన్ని నడపగలుగుతారా అని కూడా కేటీఆర్ లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి ఇంకా మొత్తం వచ్చి 9-10 రోజులు కూడా మా గవర్నమెంట్ ఇచ్చి వచ్చిన 2వ రోజే మొదటి క్యాబినెట్ సమావేశంలో 2 హామీలు నెరవేర్చాం. ఇలా బస్సులలో వాళ్ళ ఇంట్లో వాళ్ళని బస్సులో ఉంటే బస్సు ఎక్కమని చెప్పి ఆడోళ్ళకు టికెట్ లేదు. ఇలా ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంచినాం. అసలు ఆరోగ్యశ్రీ మర్చిపోయింది ఆయన. ఇప్పుడు కొంచెం పేదవాళ్ళు వచ్చి డబ్బులు ఏమంటే డబ్బులు అవుతామో ఇన్ని రోజులు డబ్బులు ఇచ్చినా ఇక ఆరోగ్యశ్రీ గుండె ఆపరేషన్ చేపిస్తా అని పంపించిన వాళ్ళకి అది లెక్కది. అందుకే టీఆర్ఎస్ మాటలు పట్టించుకోము. నల్గొండలో కూడా 50,000 మెజార్టీతో ఓడిపోయినట్టు అర్థం చేసుకోవాలి. ఏం చేయాలంటే ఓడిపోయినారు. చివరిగా రోడ్లకన్నీ కూడా మహర్దశ పట్టనుందా? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక R&B మినిస్టర్ అందరూ కూడా R&B మంత్రిగా హామీ ఇస్తున్నాం. ఫస్ట్ మా నల్గొండ జిల్లాలో 12 కాన్స్టిట్యున్సీలో ప్రతి రోడ్డును కూడా బీటీ రోడ్డు డబుల్ రోడ్డుగా మార్చిన మండలాలకు రద్దు ఎక్కువైంది. దాని పంచాయతీరాజ్ రోడ్లలో బడ్జెట్ తక్కువ ఉంటే పంచాయతీ R&B టేక్ ఓవర్ చేసి నా శాఖ నుంచి ప్రత్యేకంగా నిధులు ఇచ్చి మా ఎమ్మెల్యేలకు అండగా ఉంటూ ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి డబుల్ రోడ్ కావాలి. ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోయింది, యాక్సిడెంట్ పెరిగిపోయినాయి. ఇలా అభివృద్ధి అనేది ఎక్కడ అంటే రోడ్లు బాగుంటే అభివృద్ధి జరిగినట్టు లెక్క. ఆ విధంగా అభివృద్ధి చేయడం, ఇల్లు కట్టించడం, రేషన్ కార్డులు ఇవ్వడం, పేద నిరుద్యోగ విద్యార్థులకు అండగా ఉండడం మా లక్ష్యం. రైట్, చూడొచ్చు కూడా ఇవాళ అంతా కూడా జిల్లాను సస్యశ్యామలం చేస్తాం. జిల్లా మొత్తం కూడా గతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. ప్రజలంతా కూడా మాపై అభిమానంతో ఇవాళ జిల్లాలో కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 స్థానాలను కూడా గెలిపించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎస్ఎల్బీసీ కానీ అదేవిధంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు కానీ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా 6 గ్యారెంటీలు ఏదైతే ఇచ్చిండ్రో అదేవిధంగా మేనిఫెస్టోలో చెప్పినటువంటి పథకాలన్నీ కూడా అమలు చేస్తాం.
అందిస్తాము, ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు నిజం లేదు, ఖచ్చితంగా సమర్థవంతమైనటువంటి పాలన అందిస్తాం, ప్రజలందరికీ కూడా చెప్తామని కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.